Bye bye. Yeah. Okay, coming to the another topic in IS 107, fire extinguishers. Student, these are the different types of fire extinguisher. Powder DCP type of fire extinguisher, wet chemical type of fire extinguisher, water type of fire extinguisher, powder DCP, water, foam, mechanical foam, carbon dioxide. ఇవన్నీ different types of fire extinguishers అన్నమాట. Coming to the చూడండి మనకి వాట్ ఈస్ ద డెఫినిషన్ అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్నది అగ్ని యొక్క కదలిక ఫైర్ అనేది స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేటప్పుడు మాత్రమే కంట్రోల్ చేసే డివైస్ మేజర్ ఫైర్స్ ని ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది కంట్రోల్ చేయలేదు చిన్న ఫైర్స్ ని స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఉపయోగపడుతుంది An extinguisher is a portable device containing an extinguished media which can be expelled by the action of internal pressure to put out a fire in its early stage. అంటే ఇది ఒక పోర్టబుల్ డివైస్ ఇందులో ఎక్స్టింగ్విష్ సబ్స్టెన్స్ ఉంటుంది అంటే అగ్ని కదలికను ఆర్పే పదార్థం ఇద్దరు వాటర్ అయినా ఉండొచ్చు CO2 గ్యాస్ అయినా ఉండొచ్చు హాలోజన్ గ్యాస్ అయినా ఉండొచ్చు డ్రై కెమికల్ పౌడర్ అయినా ఉండొచ్చు ఫోమ్ అయినా ఉండొచ్చు సో ఇది ఎలా బయటకు వస్తుందంటే అది ఎక్స్పెల్డ్ బై ది యాక్షన్ ఆఫ్ ఇంటర్నల్ ప్రెషర్ ఆ నాబ్ మీద ప్రెషర్ అప్లై చేయడం ద్వారా పాస్ టెక్నిక్ పుల్లు ఏము స్క్వీజ్ స్వీప్ చేయడం ద్వారా ఆ లోపల ఉండే సబ్స్టెన్స్ బయటకు వచ్చి అగ్ని యొక్క కదలికనే స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేటప్పుడు కంట్రోల్ చేస్తుంది అనమాట ది ప్రెషర్ మే బి స్టోర్డ్ ఆర్ అబ్టైన్డ్ బై ఏ కెమికల్ రియాక్షన్ నాట్ టు బి అబ్టైన్డ్ బై ది రిలీజ్ ఆఫ్ గ్యాస్ ఫ్రమ్ క్యాట్రిడ్జ్ అంటే ఈ పర్టికులర్ గ్యాస్ లో ఈ పర్టికులర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో ఉండే సబ్స్టెన్స్ ఏదైనా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువగా ప్రెషరైజ్ చేసి నిల్వ ఉంచుతారు సో ఆ డిఫరెన్స్ వల్లనే ఆ పర్టికులర్ మన మన ఫైర్ ఎక్స్టింగ్విషర్ నుంచి ఆ సబ్స్టెన్స్ అనేది బయటకు వస్తుంది అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 1 బార్ అనుకుంటే ఆ పర్టికులర్ మన ఎక్స్టింగ్విషర్ లో ఉండే సబ్స్టెన్స్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ఉండాలి ఓకే రైట్ చూడండి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అడ్వాంటేజెస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి సింపుల్ టు ఆపరేట్ దీన్ని పాస్ టెక్నిక్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు పుల్లు ఏము స్క్వీజు స్వీప్ తర్వాత లైట్ వెయిట్ స్మాల్ ఇన్ సైజు మాక్సిమం దీని 10 kg బరువు ఉంటుంది ఈజీలీ క్యారీ టు ది ఇన్సిడెంట్ అండ్ ఫైర్ సోర్స్ అంటే ఎక్కడైతే అగ్ని యొక్క కదలిక జరుగుతుందో అక్కడ దీన్ని ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు రెడీలీ అవైలబుల్ ఎక్కడ పడితే అక్కడ మనకు దొరుకుతాయి ఎఫెక్టివ్ టు ది ఇన్సెప్షన్ స్టేజ్ ఆఫ్ ఫైర్స్ అంటే అగ్ని యొక్క కదలిక స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేటప్పుడు ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి ఓకే ఇట్ ఆక్యుపైస్ ఆన్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది వర్క్ ప్లేస్ దీన్ని గోడ మీద కూడా హుక్స్ ద్వారా బిగించవచ్చు provides a safe tool for fight reaction. It is one of the best fire fighting tool. అంటే అగ్ని యొక్క కదలిక స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేటప్పుడు అద్భుతమైన ఫైర్ ఫైటింగ్ టూల్ ఏదని అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఓకే కమింగ్ టు ది బిఫోర్ యూజింగ్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించే ముందు ఈ క్రింద పేర్కొన్న పాయింట్స్ పరిగణలో తీసుకోవాలి బీ షూర్ ద ఫైర్ డిపార్ట్మెంట్ హ్యాస్ బిన్ కాల్డ్ అంటే ఫైర్ డిపార్ట్మెంట్ ని కంపల్సరీగా కాల్ చేయాలి బికాస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ మేజర్ ఫైర్స్ ని కంట్రోల్ చేయలేదు కాబట్టి అది కంట్రోల్ చేయకపోతే మేజర్ ఫైర్ అవుతుంది మేజర్ ఫైర్ అయినప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా కంట్రోల్ చేయలేదు కంపల్సరీగా ఫైర్ హైడ్రెంట్ ఎక్విప్మెంట్స్ ఉండాలి నెక్స్ట్ యూ హ్యావ్ అనౌన్స్డ్ ది ఫైర్ అండ్ టు అలర్ట్ అదర్ ఆ ప్రిమిసెస్ లో ఉండే వాళ్ళకి ఫైర్ ఉందని చెప్పి అనౌన్స్ చేసి అందరినీ అలర్ట్ చేయడం ఆక్యుపెంట్స్ హ్యావ్ బిగన్ ఇవాక్యువేటింగ్ ఆర్ లీవింగ్ ది స్ట్రక్చర్ అక్కడ పనిచేసే వాళ్ళు ఆ పర్టికులర్ ప్రదేశం నుంచి వెళ్ళిపోమని చెప్పాలి ఆ స్ట్రక్చర్ నుంచి వెళ్ళిపోమని చెప్పాలి ద ఫైర్ ఈజ్ స్మాల్ అండ్ నాట్ స్ప్రెడ్డింగ్ ఎట్టి పరిస్థితుల్లో అగ్ని స్మాల్ గా ఉండేటట్టు స్ప్రెడ్ అవ్వకుండా చెయ్యాలి యూ హ్యావ్ టు నో టు ఆపరేట్ ది ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆపరేట్ చేసే టెక్నిక్ నీకు తెలియాలి
ది ఫైర్ వోంట్ బ్లాక్ యువర్ ఇన్యూబ్ స్ట్రక్చర్స్ ఎస్కేప్ రూట్స్. ఇన్యూబ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటండి? ఇన్యూబ్ స్ట్రక్చర్స్ అంటే మనకి ఏంటి, ఆ, ఎట్టి పరిస్థితుల్లో పారిపోయే మార్గాల్ని నిర్బంధించకూడదు, అంటే రూట్స్ ని నిర్బంధించకుండా ఉండాలి. అర్థమైందా? పారిపోయే మార్గాన్ని నిర్బంధించకుండా ఉండాలి. ఇవి ఈ పాయింట్స్ రాయండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అడ్వాంటేజెస్ అంటే ఇవి, ప్లస్ ఈ పాయింట్స్ కలిపి రాసేయండి. తర్వాత ఇదే ఇంపార్టెంట్ అన్నిటికంటే మన 10 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్? ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లో రకాలేంటి? ఒకటి వాటర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇది క్లాస్ ఏ ఫైర్స్ ని ఆర్పడానికి ఉపయోగపడుతుంది. క్లాస్ ఏ ఫైర్స్ అంటే చెప్పాను కదా, సాలిడ్ ఆర్గానిక్ మ్యాటర్, వుడ్, ప్లాస్టిక్, క్లాత్స్ నుంచి అగ్ని యొక్క కదలిక వస్తే దాన్ని క్లాస్ ఏ ఫైర్ అని అంటారు. తర్వాత మెకానికల్ ఫోమ్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, దీన్నే అక్వా ఫిల్ ఫార్మింగ్ ఫోమ్ అని అంటారు. ఇది క్లాస్ ఏ క్లాస్ బి ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్లాస్ ఏ అంటే నార్మల్ ఆర్గానిక్ సాలిడ్ నేచర్ ఫైర్స్, క్లాస్ బి అంటే ఫ్లామబుల్ లిక్విడ్ ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి మెకానికల్ ఫోమ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇది క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ ఈ ఫైర్స్. క్లాస్ బి అంటే ఫ్లామబుల్ లిక్విడ్స్, క్లాస్ సి అంటే ఫ్లామబుల్ గ్యాసెస్ ఫైర్స్, క్లాస్ సి అంటే ఎలక్ట్రికల్ ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగపడుతుంది. సో ఇది నెక్స్ట్ డ్రై కెమికల్ పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, డిసిపి టైప్ అని అంటారు. ఇది క్లాస్ బి, క్లాస్ సి ఫైర్స్. క్లాస్ బి అంటే ఫ్లామబుల్ లిక్విడ్స్, క్లాస్ సి అంటే ఫ్లామబుల్ గ్యాసెస్. తర్వాత ఏబిసి టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇందులో కూడా మన డ్రై కెమికల్ పౌడరే ఉంటుంది. అది క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే డ్రై కెమికల్ పౌడర్ వేరే, ఇందులో ఉండే డ్రై కెమికల్ పౌడర్ పేరు వేరే. ఏంటన్నది తర్వాత డిస్క్రిప్షన్ లో చెప్తాను. తర్వాత వాటర్ మిస్ట్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇవి ఆల్ క్లాసెస్ ఆఫ్ ఫైర్స్ కి ఉపయోగపడుతుంది అంటున్నాడు. నాకు ఒక డౌట్, వాటర్ మిస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేది ఎలక్ట్రికల్ ఫైర్స్ కి ఉపయోగించవచ్చా? ఎనీబడి? నో నో నో. చూడండి, వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఎలక్ట్రికల్ ఫైర్స్ కి ఉపయోగించకూడదు. వాటర్ మిస్ట్ అంటే మన పొగమంచులాగా వస్తుంది, బిందు తుంపర్లా వస్తుంది. సో వాటర్ కి మధ్య ఉండే గ్యాప్ ఉంటది కదా, అప్పుడు ఎలక్ట్రికల్ ఫైర్స్ కి ఉపయోగించవచ్చు. సాలిడ్ వాటర్ ని ఎలక్ట్రికల్ ఫైర్స్ ని కంట్రోల్ చేయకూడదు. సాలిడ్ వాటర్ ఎప్పుడు ఎలక్ట్రికల్ ఫైర్స్ మీద వేయకూడదు. బట్ ఇవి ఉంటాయి కదా, సర్టెన్ నాజిల్స్, వాటర్ కి మధ్యన గ్యాప్స్ ఉంటాయి, బిందు తుంపర్లాగా వాటర్ స్ప్రే చేస్తుంటది, వాటిని మాత్రం ఎలక్ట్రికల్ ఫైర్స్ మీద పెట్టొచ్చు. సో దీని పేరే అది. వాటర్ మిస్ట్ అంటే అన్ని టైప్ ఫైర్ ఎక్స్టెన్షన్, అన్ని టైప్ ఫైర్స్ కంట్రోల్ చేస్తుంది. ఫైర్ హైడ్రెంట్ ఎక్విప్మెంట్స్ లో వాటర్ మిస్ట్ టైప్ నాజిల్స్ పెడతారు, తద్వారా అన్ని ఫైర్లు కంట్రోల్ అవుతాయి. ఓకే, అంటే For metal వర్షపు fires, we can't use the water or water related. ఓకేనండి, fire అది ఏదో కొన్ని వాటిలో మనకి ఎగ్జామ్షన్ ఉంటుంది. కాకపోతే ఎలక్ట్రికల్ ఫైర్స్ కూడా వాటర్ మిస్ట్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించవచ్చు. ఆ పాయింట్ క్లియర్ గా చెప్పండి. వాటర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించకూడదు, కానీ వాటర్ మిస్ట్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించవచ్చు. నెక్స్ట్ క్లీన్ ఏజెంట్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఫైర్స్ కి. ఏ అంటే నార్మల్ ఆర్గానిక్ మ్యాటర్, ఫ్లామబుల్ లిక్విడ్స్, ఫ్లామబుల్ గ్యాసెస్. వెట్ కెమికల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే క్లాస్ కే ఫైర్స్ ని, అంటే కిచెన్ ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి. టెక్ ఫైర్ టైప్, ఇది క్లాస్ డి ఫైర్స్, అంటే ఫ్లామబుల్ మెటల్స్ ద్వారా అగ్ని యొక్క కదలిక వస్తే టెక్ ఫైర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడతారు. ఫెర్రో ఎల్ఎస్ ప్లాంట్లు, స్టీల్ ప్లాంట్లు ఇలాంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. నెక్స్ట్ 10ది నేను యాడ్ చేశాను, హాలోజన్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇది క్లాస్ ఈ ఫైర్స్ కి ఉపయోగిస్తారు. ఈ పర్టికులర్ హాలోజన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎందువలన, ఈ పర్టికులర్ హాలోజన్ గ్యాస్ అనేది టాక్సిక్ గ్యాస్ అని అన్ని ఇండస్ట్రీస్ లో బ్యాన్ చేశారు. కాకపోతే గ్రిడ్ సబ్ స్టేషన్స్ ఉంటాయి కదా మన థర్మల్ పవర్ ప్లాంట్ కిందన, ఆ గ్రిడ్ సబ్ స్టేషన్స్ అంటే ఎక్కువ వోల్టేజ్ ఉండే సబ్ స్టేషన్స్ దగ్గర
ఇంకా హాలోజన్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వాడతారు. ఇవి స్పెసిఫిక్ గా ఇందులో హాలోజన్ గ్యాస్ ఉంటుంది. ఇది క్లాస్ ఈ ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఈ పాయింట్స్ రాశారంటే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే, ఫైర్ ఎక్స్టింగ్విషర్ గురించి అడిగితే ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే ఏంటో డెఫినేషన్, ఈ టైప్స్ రాసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఓకే, ఇవన్నీ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ చూడండి, వాటర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇందులో వాటర్ ఉంటుంది. ఇది గ్యాస్ క్యాట్రిడ్జ్ టైపు, ఇది స్టోర్డ్ ప్రెషర్ టైప్. ఇండియాలో ఎక్కువగా స్టోర్డ్ ప్రెషర్ టైప్ వాడతారు. దీన్ని పాస్ టెక్నిక్ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఓకేనా? అంటే ఇదొక రకం, ఇదొక రకం, రెండిట్లో ఏదైనా వాడచ్చు. బాగా అమౌంట్ ఎక్కువగా ఉంటే ఇది వాడతారు, మామూలుగా అయితే మనకు స్టోర్డ్ ప్రెషర్ టైప్ వాడతారు. చూడండి, వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇక్కడ కాజ్ అని క్లియర్ గా చదవండి. నాట్ టు బి యూజ్డ్ ఆన్ ఫ్లామబుల్ లిక్విడ్స్ మీద వాడకూడదు, అండ్ ఎలక్ట్రికల్ ఫైర్స్ మీద వాడకూడదు. వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎక్స్టింగ్విష్ సబ్స్టెన్స్. అంటే వాటరే ఎక్స్టింగ్విష్ సబ్స్టెన్స్ ఉంటుంది. కమింగ్ టు ది నెక్స్ట్, ఇందులో స్పెసిఫికేషన్స్ ఏంటి చూడండి. ఇది గ్యాస్ క్యాట్రిడ్జ్ టైప్ లో 9 లీటర్స్ ఉంటుంది. స్టోర్డ్ ప్రెషర్ లో కూడా 9 లీటర్స్ ఉంటుంది. అంటే 1 kg ఈజ్ అప్రాక్సిమేట్లీ 1 లీటర్ అనుకోండి. దీని జెట్ రేంజ్ మినిమం 4 మీటర్స్, మాక్సిమం 6 మీటర్స్. ఇది కూడా అంతే. డిశ్చార్జ్ టైం అంటే టోటల్ 120 సెకండ్స్ లో మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇందులో 90 సెకండ్స్ లో బయటకు వచ్చేస్తుంది. మన డిశ్చార్జ్ క్వాంటిటీ అంటే 95%. అంటే 9 లీటర్స్ లో అప్రాక్సిమేట్ గా 8.5, మనకి 8.8 లీటర్స్ బయటకు వచ్చేస్తుంది. ఇది కూడా 95. ఇది అప్లికేషన్ క్లాస్ ఏ ఫైర్స్ కి ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. మీరు ఈ టేబుల్స్ ఏమి ఎగ్జామినేషన్ లో రాయక్కర్లేదు. దీనికి రిలేటెడ్ గా ఓన్ గా పాయింట్స్ రాసేయండి. ఇవి గుర్తుపెట్టుకోలేరు. అంటే వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని దానికి రిలేటెడ్ గా ఏవో పాయింట్స్ రాసేయండి అంతే. క్లియర్ గా అప్లికేషన్ రాయాలి. ఇది క్లాస్ ఏ ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఎక్స్టింగ్విష్ సబ్స్టెన్స్ వాటర్. ఇట్ ఈస్ నాట్ టు బి యూజ్డ్ ఆన్ ఫ్లామబుల్ లిక్విడ్స్ అండ్ ఎలక్ట్రికల్ ఫైర్స్ అని క్లియర్ గా రాయాలి. ఈ టేబుల్ రాసినా పర్వాలేదు, రాయకపోయినా కూడా పర్వాలేదు. ఓకే, రాస్తే మంచిది, రాయకపోతే మరీ మంచిది. తర్వాత మెకానికల్ ఫోమ్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇందులో కూడా 2 రకాలు, గ్యాస్ క్యాట్రిడ్జ్ టైప్ స్టోర్డ్ ప్రెషర్. ఇది ఇండియాలో ఎక్కువగా వాడతారు. ఇందులో ఏముంటుంది, అక్వా ఫిల్ ఫార్మింగ్ ఫోమ్, AFFF అంటే అక్వాస్ ఫిల్ ఫార్మింగ్ ఫోమ్ ఉంటుంది. నాట్ టు బి యూజ్డ్ అండ్ ఎలక్ట్రికల్ ఫైర్స్ కూడా ఇది ఉపయోగించకూడదు. ఓకేనా? క్లాస్ ఏ, క్లాస్ బి ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి మాత్రమే మెకానికల్ ఫోమ్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగిస్తారు. ఇందులో ఉండే ఎక్స్టింగ్విష్ సబ్స్టెన్స్ అక్వాస్ ఫిల్ ఫార్మింగ్ ఫోమ్. దీని కెపాసిటీ 9 లీటర్స్. 9 లీటర్స్. జెట్ రేంజ్ అంటే ఆ ఫైర్ నుంచి 5 మీటర్స్ పరిధిలో దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇది కూడా 5 మీటర్స్. డిశ్చార్జ్ టైం 90 సెకండ్స్ లో మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇందులో 50 సెకండ్స్ లో మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇది డిశ్చార్జ్ క్వాంటిటీ 95%, ఇది 90%. అప్లికేషన్ క్లాస్ ఏ, క్లాస్ బి ఫైర్స్, క్లాస్ ఏ, క్లాస్ బి ఫైర్స్. ఓకే, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇది CO2. ఇందులో ఏముంటుంది, ఎక్స్టింగ్విష్ సబ్స్టెన్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉంటుంది. ఇది 2 kgలో ఉంటుంది, 4.5 kgలో ఉంటుంది, 6.8 kgలో కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఈ 2 స్టోర్డ్ ప్రెషర్ టైప్ అంటే ఇది గ్యాస్ క్యాట్రిడ్జ్ టైప్ ఉంటుంది. ఓకే, చూడండి మన స్పెసిఫికేషన్స్ 2 kg, 4.5 kg, 6.8 kg. జెట్ రేంజ్ 1.5 మీటర్. దీనికి జెట్ రేంజ్ 2 మీటర్స్. ఇది జెట్ రేంజ్ 2 మీటర్స్. మన డిశ్చార్జ్ టైం మాక్సిమం టైం 20 సెకండ్స్, 40 సెకండ్స్, 60 సెకండ్స్. తర్వాత డిశ్చార్జ్ క్వాంటిటీ 95%, 95%, 95%. దీన్ని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు, క్లాస్ బి ఫైర్స్ అంటే ఫ్లామబుల్ లిక్విడ్స్, క్లాస్ సి ఫ్లామబుల్ గ్యాసెస్, క్లాస్ సి ఎలక్ట్రికల్ ఫైర్స్ కి కార్బన్ డైఆక్సైడ్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగిస్తారు. ఓకే, కమింగ్ టు ది కార్బన్ డైఆక్సైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఈ రకంగా మెథడ్ ఆపరేటేషన్ ఈ రకంగా చేయాలి. గ్యాస్ క్యాట్రిడ్జ్ టైప్ అయితే పుల్ ద పిన్, రిమూవ్ డిశ్చార్జ్ హార్న్, ఆ తర్వాత స్క్వీజ్ ద ట్రిగర్ అండ్ హోల్డ్ బై హార్న్ సైడ్ బెంటే ఇలాగనమాట. ఇది గ్యాస్ క్యాట్రిడ్జ్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. పిన్ తీయడం,
రిమూవ్ డిశ్చార్జ్ హార్న్, స్క్వీజ్ ద ట్రిగ్గర్ అంటే స్క్వీజ్ చేయడం, నొక్కడం, అదమటం. హోల్డ్ హార్న్ బై ఇన్సులేటెడ్ హ్యాండిల్, ఇలా రకంగా చేస్తూ ఆ ఫైర్ మీద మనం చేస్తూ ఉండడం. ఓకేనా? రైట్. ఇది మాక్సిమం 8 feet, మినిమం 6 feet రేంజ్. ఎప్పుడు విడ్ డైరెక్షన్ ఫాలో అవుతూ ఉండాలి. పర్టికులర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉపయోగిస్తున్నప్పుడు విడ్ డైరెక్షన్ ఫాలో అవుతూ ఉండాలి. తర్వాత డ్రై కెమికల్ పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, దీన్ని డిసిపి టైప్ అని అంటారు. చూడండి, ఇందులో ఎక్స్టింగ్విష్ సబ్స్టెన్స్ ఏముంటుంది, ఆ పర్టికులర్ డ్రై కెమికల్ పౌడర్ పేరు సోడియం బైకార్బోనేట్ పౌడర్ ప్రెషరైజ్డ్ విత్ నైట్రోజన్. ఆ డ్రై కెమికల్ పౌడర్ ఏంటి? సోడియం బైకార్బోనేట్ పౌడర్ ప్రెషరైజ్డ్ విత్ నైట్రోజన్ ఉంటుంది. మీరు చెప్పలేకపోతే, గుర్తు రాకపోతే డ్రై కెమికల్ పౌడర్ అనేయండి. ఓకే. వీటి స్పెసిఫికేషన్ ఏంటి? గ్యాస్ క్యాటరేజ్ స్టోర్డ్ ప్రెషర్ లో, కెపాసిటీ 5 kg 5 kg, జెట్ రేంజ్ 5 మీటర్లు, ఇది 6 మీటర్లు, ఇది డిశ్చార్జ్ టైం 25 seconds, ఇది 30 seconds, డిశ్చార్జ్ క్వాంటిటీ 90-95%. అప్లికేషన్ క్లాస్ బి క్లాస్ సి ఫైర్స్, క్లాస్ బి క్లాస్ సి ఫైర్స్ కి ఈ డ్రై కెమికల్ పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగపడుతుంది. క్లాస్ బి అంటే ఫ్లామబుల్ లిక్విడ్స్, క్లాస్ సి అంటే ఫ్లామబుల్ గ్యాసెస్. ఓకే. తర్వాత ఏబిసి టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇందులోనే ఉంటుంది. ఏబిసి అంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్స్టింగ్విష్ సబ్స్టెన్స్ ఏంటి? మోనో అమ్మోనియా పౌడర్ ప్రెషరైజ్డ్ విత్ నైట్రోజన్. మళ్ళీ చదువుతున్నాను, మోనో అమ్మోనియా పౌడర్ ప్రెషరైజ్డ్ విత్ నైట్రోజన్. ఒకవేళ గుర్తు రాకపోతే డ్రై కెమికల్ పౌడర్ అనే ఉంది. ఇది 500 grams, 1 kg, 2 kg, 5 kg, 10 kg లో దొరుకుతుంది. ఇది ఓన్లీ స్టోర్డ్ ప్రెషర్ లోనే మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో ఇదన్నమాట ఏబిసి టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. దీంట్లో ఉండే ఎక్స్టింగ్విష్ సబ్స్టెన్స్ ఏంటి? డ్రై కెమికల్ పౌడర్. ఆ డ్రై కెమికల్ పౌడర్ మోనో అమ్మోనియా పౌడర్ ప్రెషరైజ్డ్ విత్ నైట్రోజన్ అని క్లియర్ గా రాయండి. ఓకే. అంటే ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పండి క్లియర్ గా. ఇంటర్వ్యూలో అంటే హై లెవెల్ ఇంటర్వ్యూలోకి వెళ్తున్నప్పుడు ఏబిసి టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో ఉండే డ్రై కెమికల్ పౌడర్ పేరేంటి, తర్వాత మన ఉంటుంది కదా ఇంకోటి, మన డ్రై కెమికల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో ఉండే మన డ్రై కెమికల్ పౌడర్ పేరు ఏంటి అని అడుగుతారు. సో క్లాస్ బి క్లాస్ సి ఫైర్స్ ని కంట్రోల్ చేసేది డ్రై కెమికల్ పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఆ డ్రై కెమికల్ పౌడర్ పేరు సోడియం బైకార్బోనేట్ పౌడర్ ప్రెషరైజ్డ్ విత్ నైట్రోజన్ అని చెప్పాలి. అదే ఏబిసి టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే మోనో అమ్మోనియా పౌడర్ ప్రెషరైజ్డ్ విత్ నైట్రోజన్ అని చెప్పాలి. ఇది ఏబిసి ఫైర్స్ కి అప్లికబుల్. డ్రై కెమికల్ పౌడర్ అనేది బీసీ ఫైర్స్ కి అప్లికబుల్. ఓకే. కమింగ్ టు ది జెట్ రేంజ్ 500, 1 kg, 2 kg, 5 kg, 10 kg, 1.5 meter, 1 kg ఇది 4 meter, 2 kg ఇది 4 meter, 5 kg ఇది 5 meter, 10 kg 6 meter. ఇది డిశ్చార్జ్ టైం 8 seconds, ఇది 10 seconds, ఇది 10 seconds, ఇది 20 seconds, ఇది 30 seconds. తర్వాత డిశ్చార్జ్ క్వాంటిటీ 85%, అన్ని 85%. అంటే సపోజ్ 10 kg లో 85% అంటే అంత 8.5 kg అనేది బయటకు వచ్చేస్తుంది. తర్వాత మనకి అప్లికేషన్ ఏబిసి ఫైర్స్, అన్ని ఏబిసి ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ వాటర్ మిస్ట్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇది అన్ని ఫైర్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ చూసారా మిస్ట్ లా ఉంది, ఇక్కడ నుంచి వాటర్ అనేది పొగ మంచులా వస్తుంది అనమాట. దీనికి ఒక నాజిల్ ఫిట్ చేశాడు ఈ హార్న్ కి, ఈ పైప్ కి, ఈ పర్టికులర్ హోజ్ కి చూడండి నాజిల్ ఫిట్ చేశారు. ఇది ప్రెస్ చేయడం వల్ల వాటర్ అనేది సాలిడ్ జెట్ లాగా రాదు, స్ప్రేస్ లాగా వస్తుంది. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ ఫైర్స్ ఆల్సో. బట్ సాలిడ్ వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్నది ఎలక్ట్రికల్ ఫైర్స్ కి వాడకూడదు, అది తేడా గుర్తుపెట్టుకోండి. వాటర్ మిస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్నది ఇందులో ఎక్స్టింగ్విష్ సబ్స్టెన్స్ ఏముంటుంది? డిఐనైజ్డ్ వాటర్ ప్రెషరైజ్డ్ విత్ ఫైన్ స్ప్రే టు ఫార్మ్ ఏ మిస్ట్, జెట్ రావడానికి ఆస్కారం ఉంది. ఇది కూడా స్టోర్డ్ ప్రెషర్ లోనే ఆస్కారం ఉంది. ఓకే. ఇది 3 లీటర్లు 6 లీటర్స్ అవైలబిలిటీ అవుతుంది. మన జెట్ రేంజ్ ఎంత? 3 లీటర్లది 4 meters, 6 kg అన్నది, సారీ ఇక్కడ 6 kg కాదు 6 liters పర్సన్, 6 liters అన్నది 4 to 4.5 meters మనకి అవైలబిలిటీలో ఉంటుంది. తర్వాత డిశ్చార్జ్ టైం 25 seconds, ఇది 30 seconds, ఇది డిశ్చార్జ్ క్వాంటిటీ 95.
అప్లికేషన్ అన్ని ఫైర్స్ కి ఇది అప్లికబుల్ అవుతుంది. సో వాటర్ మిస్ట్ టైప్ ఫైర్ ఎక్స్టెన్షన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ ఫైర్స్ ఫ్రమ్ క్లాస్ ఏ టు క్లాస్ కే. ఇక్కడ మనకి ఎక్స్టెంజ్ సబ్స్టెన్స్ ఏముంటుంది, డిఐనైజ్డ్ వాటర్ ప్రెజరైజ్డ్ విత్ ఫైన్ స్ప్రే టు ఫార్మ్ ఏ మిస్ట్ జెట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్లీన్ ఏజెంట్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇందులో కూడా డ్రై కెమికల్ పౌడరే ఉంటుంది. ఆ డ్రై కెమికల్ పౌడర్ పేరు హెచ్ఎఫ్సి 236 FA పౌడర్ ప్రెజరైజర్ విత్ నైట్రోజన్ అని రాయాలి. లేకపోతే గుర్తు లేకపోతే డ్రై కెమికల్ పౌడర్ అని రాయాలి. క్లీన్ ఏజెంట్ లో కూడా ఎక్స్టెండ్ సబ్స్టెన్స్ ఏముంటుంది, డ్రై కెమికల్ పౌడర్ ఉంటుంది. ఇది క్లాస్ ఏబిసికి కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీని జెట్ రేంజ్ మినిమం 1 మీటర్, మాక్సిమం 2.5. మనకి డిశ్చార్జ్ టైం 8 సెకండ్స్, ఇక్కడ 25 సెకండ్స్. మన డిశ్చార్జ్ క్వాంటిటీ 90%. ఇది అప్లికేషన్ ఏబిసి ఫైర్స్ కి ఉపయోగపడుతుంది అనమాట. ఇది అది. తర్వాత వెట్ కెమికల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇందులో ఏముంటుంది, వెట్ కెమికల్ ఉంటుంది. ఇది క్లాస్ కే ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్టెంజ్ సబ్స్టెన్స్ పొటాషియం కార్బోనైట్ బేస్డ్ సొల్యూషన్ ప్రెజరైజ్డ్ విత్ నైట్రోజన్. ఆ వెట్ కెమికల్ పేరేంటి, పొటాషియం కార్బోనైట్ బేస్డ్ సొల్యూషన్ ప్రెజరైజ్డ్ విత్ నైట్రోజన్ ఉంటుంది. ఇది క్లాస్ కే ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. జెట్ రేంజ్ మన 2 లీటర్స్ అయితే 1 మీటరు, మనకి 6 లీటర్స్ అయితే 3 మీటర్స్. డిశ్చార్జ్ టైం 20 సెకండ్స్, ఇది 55 సెకండ్స్. ఇది డిశ్చార్జ్ క్వాంటిటీ 85%. అప్లికేషన్ క్లాస్ కే ఫైర్స్ కి ఉపయోగపడుతుంది. సో ఇదండి. తర్వాత టెక్ ఫైర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇందులో కూడా డ్రై కెమికల్ పౌడరే ఉంటుంది. ఇందులో ఏంటి, ఆ డ్రై కెమికల్ పౌడర్ పేరేంటి, టెర్నరీ ఇటాటిక్ క్లోరైడ్ బేస్డ్ పౌడర్ ప్రెజరైజ్డ్ విత్ నైట్రోజన్. ఇది మన క్లాస్ డి ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. జనరల్ గా మెటలర్జికల్ ఇండస్ట్రీస్, నాన్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ లో ఈ టెక్ ఫైర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్కువగా వాడతారు. ఎక్కడైతే ఫ్లామబుల్ మెటల్స్ ఉంటాయో అక్కడ టెక్ ఫైర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉపయోగపడతాయి. దీనికి జెట్ రేంజ్ మాక్సిమం 4 మీటర్స్, మినిమం 2 మీటర్స్. డిశ్చార్జ్ టైమ్ 20 సెకండ్స్, 35 సెకండ్స్. డిశ్చార్జ్ క్వాంటిటీ 95%. అప్లికేషన్ క్లాస్ డి ఫైర్స్ కి అనేది అప్లికబుల్ అవుతుంది. ఇది ఓకే, రైట్. దీంతో అయింది. మీరు ఈ టేబుల్స్ రాయడం కష్టము అనుకుంటే యూ బెటర్ టు రైట్. ఇది టైప్స్ రాయండి, అది ఏ ఫైర్ కి కంట్రోల్ అవుతుందో రాయండి, దాన్ని అప్లికేషన్ రాయండి. ఈ 10 క్లియర్ గా ఇలా రాస్తే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓన్లీ హెడ్డింగ్స్ చాలు. ఓకేనా, రైట్. తాజస్ నోట్స్ ఇంకా మీకు తెలిసిన పాయింట్స్ ఏవేవో రాసేయండి. ఈ 10 రాసిన తర్వాత మీరు టేబుల్స్ రాయగలిగితే మరీ మంచిది, కానీ టేబుల్స్ గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టం. ఓకే, చూడండి. హౌ టు యూజ్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్. స్టోర్డ్ ప్రెషర్ టైప్ ని ఏ రకంగా ఉపయోగిస్తాం, పాస్ టెక్నిక్. పుల్ ద పిన్, ఎయిమ్ ది నాజిల్, స్క్వీజ్ అంటే అదమటం, స్వీప్. ఇది పాస్ టెక్నిక్. ఇది స్టోర్డ్ ప్రెషర్ టైప్ మన ప్రెషర్ ఎక్స్చేంజర్ వేస్తే. చూడండి, రిమెంబర్ మనకి దిస్ ఈజీ ఎన్క్రామ్ వెన్ యూజింగ్ అన్ ఎక్స్టెండిషన్. ఓకే, ఇది ఉపయోగించాలి. ఎన్క్రామ్ అంటే సంక్షిప్త నామం. ఏంటి దానికి సంక్షిప్త నామం అంటే పాస్ టెక్నిక్. పి అంటే పుల్ ద పిన్, ఎయిమ్ ది నాజిల్, స్క్వీజ్ ద హ్యాండిల్, స్వీప్ ద సైడ్ బై సైడ్ అట్ ది బేస్ ఆఫ్ ది ఫైర్. సో ప్రతి మీ పరిశ్రమలో ఉండే ప్రతి వర్కర్ కి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తోటి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు నేషనల్ ఫైర్ డే నాడు. కమింగ్ టు ది నెక్స్ట్, హౌ టు యూజ్ అ ఫైర్ ఎక్స్టింగ్విషర్. స్టోర్డ్ ప్రెషర్ టైప్. స్టోర్డ్ ప్రెషర్ టైప్ ఆల్రెడీ చెప్పేశాను. పుల్ ద పిన్, ఎయిమ్ ది నాజిల్, స్క్వీజ్ ద హ్యాండిల్, సైడ్ బై సైడ్. తర్వాత హౌ టు యూజ్ ఎ ఫైర్ ఎక్స్టింగ్విషర్ గ్యాస్ కార్ట్రిడ్జ్ టైప్. అది ప్లంజర్ టైప్. ఏది మనకి రిమూవ్ ద సేఫ్టీ క్లిప్, ఎయిమ్ ద ట్యూబ్ టు ది బేస్ ఆఫ్ ది ఫైర్, స్ట్రైక్ ది ప్లంజర్ నాబ్, స్వీప్ ద ఫైర్ బై సైడ్, ఫాలో ది విండ్ డైరెక్షన్. ఇది ఇంపార్టెంట్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోటి ఆపరేట్ చేస్తున్నప్పుడు విండ్ కి ఆపోజిట్ గా ఉండకూడదు, విండ్ కి ఎగ్నెస్ట్ గా ఉండాలి నువ్వు. అంటే నీ వీపు విండ్ డైరెక్షన్ లో ఉండాలి, నీ మొహం విండ్ డైరెక్షన్ లో ఉండకూడదు. సో ఇట్ ఈస్ ద ఫాలో ది విండ్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఫైర్ బాల్.
చూడండి ఫైర్ బాల్ మీరు జనరల్ కొంతమంది చూసుండకపోవచ్చు. చూడండి దీని weight 1.3 kg ఉంటుంది, డయామీటర్ 15 సెంటీమీటర్స్ ఉంటుంది దీని డయామీటర్. యాజ్ వెల్ యాజ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్ is a ball shaped fire extinguisher simply thrown into the fire. It will activate within 3 seconds and effectively disperse the extended substance. ఓకేనా? ఏమీ లేదు. చూడండి ఫైర్ బాల్ ని తీసుకెళ్లి ఆ ఫైర్ లో వదిలేస్తే 3 సెకండ్స్ లో ఇది పేలిపోయి అగ్ని యొక్క కదలిక కంట్రోల్ అవుతుంది. ఇందులో డ్రై కెమికల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది. సో డస్ నాట్ నీడ్ ఎ ప్రియర్ నాలెడ్జ్ ఆర్ ట్రైనింగ్ ఆపరేషన్. సింపుల్ టు ఆపరేట్ అండ్ ఈజీ టు యూజ్ ఎనీ వన్. ఇది ఎవరైనా ల్యాబర్ అయినా దీన్ని ఆపరేట్ చేయడం తేలిక. ఓకే, నెక్స్ట్ ఫైర్ బ్లాంకెట్. ఇది కూడా ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ ఎక్విప్మెంట్. ఫైర్ బ్లాంకెట్ ఈజ్ మేడ్ ఆఫ్ ఫైర్ రెసిస్టెన్స్ woven glass fiber fabric. It is easy to use and good for putting out small fires. అంటే చిన్న ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి ఫైర్ బ్లాంకెట్స్ కూడా ఉపయోగించవచ్చు. చూడండి ఇక్కడ ఇది ఫైర్ బ్లాంకెట్. ఇది ఇక్కడ మసి పట్టేసి నల్లగా ఉంది, ఇది తెల్లగా ఉంటుంది. అగ్ని యొక్క కదలిక స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేటప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో పాటు ఫైర్ బ్లాంకెట్ కూడా మనం వాడచ్చు. ఫైర్ బ్లాంకెట్ మనకి సైజెస్ 1.1 to 1.1 ఒక సైజు ఉంటుంది, 1.2 లాంగ్, 1.2 మీటర్ విడ్త్ ఒక సైజు, 1.2 మీటర్ విడ్త్, 1.8 లాంగ్. ఇదే ఎక్కువగా వాడతారు. 1.2 విడ్త్, 1.8 లాంగ్ ఇద్దరు వాడతారు. దీని weight ఎంత ఉంటుంది? 0.7 to 1.2 kg ఉంటుంది. ఇది టెంపరేచర్ మెల్ట్ అవ్వాలంటే ఇది 550 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వస్తే గానీ ఈ పర్టికులర్ ఫైర్ బ్లాంకెట్ అనేది మెల్ట్ కాదనమాట. అంటే నువ్వు ఏదైనా బ్లాస్ట్ ఫర్నేస్ లో పనిచేసినప్పుడే ఇది కాలుతుంది. నార్మల్ ఫైర్స్ కి అంత టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓకే, రైట్. తర్వాత ఫైర్ బకెట్. చూడండి నా చిన్నప్పుడు ఇలాంటి ఫైర్ బకెట్స్ ఉండేవి సినిమా హాల్స్ లో. ఇప్పటికీ చిన్న చిన్న పరిశ్రమల్లో ఇవి వాడుతుంటారు. ఏ ఫైర్ బకెట్ ఈజ్ అ బకెట్ ఫిల్డ్ విత్ వాటర్ ఆర్ శాండ్ ఈజ్ యూజ్ టు ప్రివెంట్ ఆర్ ఎక్స్టింగ్విష్ ఫైర్స్. ఓకేనా? టిపికల్లీ ఫైర్ బకెట్స్ ఆర్ పెయింటెడ్ విత్ బ్రైట్ రెడ్, హ్యావ్ వర్డ్ ఫైర్ స్టెన్సిల్డ్ ఆన్ దెమ్. ఇది రెడ్ కలర్ లో పెట్టి ఫైర్ అని దీని మీద స్టెన్సిల్ తోటి రాయాలి. ఇందులో 70% ఇసుక గాని వాటర్ గాని పెట్టాలి. ఓకే, రైట్. ఇప్పటికి ఇంకా పల్లెటూర్ల సైడ్ వెళ్ళారంటే మన టూరింగ్ హాల్స్ లో ఇలాంటి ఫైర్ బకెట్లు పెడతారు. నెక్స్ట్ చూడండి రేస్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. ఇది ఇంపార్టెంట్. రేస్ అంటే రెస్క్యూ, ఏ స్టాండ్స్ ఫర్ అలారం, సి స్టాండ్స్ ఫర్ కన్ఫైన్, ఈ స్టాండ్స్ ఫర్ ఎవాక్యుయేట్. రేస్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. ఓకేనా? ఆర్ అంటే రెస్క్యూ. వెన్ యూ డిస్కవర్ ఎ ఫైర్, rescue and alert the people in immediate danger if you can do so without endangering yourself. అంటే నువ్వు ఫైర్ చూడంగానే అందరిని అలర్ట్ చేసి పంపించేటట్టు ఉండాలి. నువ్వు హీరోలాగా వెళ్ళి అగ్ని యొక్క కదలికను ఆర్పడానికి ట్రై చేయకూడదు. యు ఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఎండేంజరింగ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు అపాయంలో పడకూడదు అని అంటున్నాడు. కమింగ్ టు ది అలారం. అలారం అంటే సౌండ్ ది అలారం బై పుల్లింగ్ ది అలారం ఆర్ బ్రేకింగ్ ది గ్లాస్ నియరెస్ట్ యూ అండ్ కాల్ ఎమర్జెన్సీ నంబర్ ఫ్రమ్ ఎ సేఫ్ డిస్టెన్స్. అంటే బ్రేక్ ది గ్లాస్ అలారం పగలగొట్టి ఫైర్ అలారం అనేది యాక్టివేట్ చేయాలి. ఇది ఫైర్ డిటెక్షన్ అండ్ ఫైర్ అలారమ్స్ లో వచ్చేటప్పుడు చెప్తాను క్లియర్ గా ఇందులో ఏముంటాయి అన్నది. అదైన తర్వాత కన్ఫైన్ అంటే బంధించడం. క్లోజ్ ఆల్ డోర్స్, విండోస్ అండ్ అదర్ ఓపెనింగ్ ఇఫ్ ఇట్ ఈజ్ సేఫ్ టు డూ సో. అంటే స్ప్రెడ్ అవ్వకుండా కన్ఫైన్ చేయడం. తర్వాత ఎవాక్యువేట్ అంటే తరలించడం. ఎవాక్యువేట్ ది బిల్డింగ్ అండ్ గ్యాదర్ ది అవుట్ సైడ్ అసెంబ్లీ పాయింట్స్. ఈ రేస్ అనేది చేయాలి. రెస్క్యూ, అలారం, కన్ఫైన్, ఎవాక్యువేట్. ఓకే, దీంతో టాపిక్ అయిపోయింది. టైం కూడా ఇంకా 4 minutes ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. పెద్ద టాపిక్లు ఇవి.
ఇందులో మనకి 10 మార్క్స్ క్వశ్చన్ ఏది అడుగుతాడు, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అడుగుతాడు. 3 మార్కులకి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అడ్వాంటేజ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ చెక్ లిస్ట్లు, అంటే బిఫోర్ యూజింగ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏం చేయాలి, ఇవన్నీ 3 మార్కుల క్వశ్చన్స్ కి అడుగుతాడు. మళ్ళీ చదువుతున్నాను. టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్: వాటర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ క్లాస్ ఏ ఫైర్స్, మెకానికల్ ఫోమ్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ క్లాస్ ఏ క్లాస్ బి ఫైర్స్. మెకానికల్ ఫోమ్ అంటే ఇందులో అక్వా ఫిల్ ఫార్మింగ్ ఫోమ్ ఉంటుంది, నొరగ, వాటర్ మిక్సింగ్ నొరగ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ క్లాస్ బి క్లాస్ సి క్లాస్ సి ఫైర్స్. డ్రై కెమికల్ పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా క్లాస్ బి క్లాస్ సి ఫైర్స్ ఉంటుంది. ఏబిసి టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి ఫైర్స్ ఉంటుంది. వాటర్ మిస్ట్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆల్ క్లాసెస్ ఆఫ్ ఫైర్స్. ఇందులో వాటర్ అనేది బిందు తుంపర్లా కొడుతుంది, లేకపోతే పొగ మంచులా వస్తుంది, కాబట్టి ఎలక్ట్రికల్ ఫైర్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు. క్లీన్ ఏజెంట్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి ఫైర్స్. వెట్ కెమికల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ క్లాస్ కే. టెక్ ఫైర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ క్లాస్ డి. హాలోజన్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ క్లాస్ సి. ఇది నేను యాడ్ చేశాను, అర్థమైందా? ప్రజెంట్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో హాలోజన్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వాడట్లేదు. ఓన్లీ గ్రిడ్ సబ్ స్టేషన్స్ దగ్గర, పవర్ ప్లాంట్ కింద ఉన్న గ్రిడ్ సబ్ స్టేషన్స్ దగ్గర మాత్రమే హాలోజన్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగిస్తున్నారు. ఇందులో హాలోజన్ గ్యాస్ ఉంటుంది, ఇది టాక్సిక్ నేచర్ ఉండడం వల్ల దీన్ని బ్యాన్ చేశారు. అది గుర్తు పెట్టుకోండి, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రాసుకోవచ్చు. రైట్. సరేనండి, ఓకే. నెక్స్ట్ వీక్ వీ విల్ మీట్ విత్ అనదర్ ఫ్రెష్ 4 టాపిక్స్. ఓకే. ఓకే, గుడ్ నైట్ ఎవ్రీవన్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.